యొక్క ప్రభుత్వం నుంచి ప్రకటించబడుతుంది సమాచారం అందరికీ ఉన్నది. మరి ఒక రాజకీయ పార్టీగా మనం ఆ తయారీలో ఉండాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం భారతీయ జనతా పార్టీ తయారు ఉన్నది. పాయల్ శంకర్ గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, నాగేష్ గారు, గోదాం నాగేష్ గారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనము భారతీయ జనతా పార్టీ తయారై ఉంటుందని చెప్పేసి కూడా మనందరం కార్యకర్తలు కూడా సంకల్పంతో ఇక్కడ ఈ విజయ సంకల్ప సభలో మనందరం కూడా సమావేశమైనాం. మిత్రులారా, ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ల ఎన్నికలు జరిగినాయి. మరి నేను పేరున ప్రతి కార్యకర్తకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకులకు అందరికీ శీర్ష వహించి నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను, వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం 1000 సర్పంచ్ దాకా గెలిచినాం, 10,000 వార్డు మెంబర్ గెలిచినాం, 1200 నుంచి 1500 మధ్యన మనం ఉప సర్పంచులు గెలిచినాం. మనం పోటీ చేసింది కేవలం 5,000 మాత్రమే. గతంలో 150 నుంచి ఈరోజు 1000 సర్పంచులు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నదన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కేవలం 10,000 పోటీ చేసి 2,000 మాత్రమే గెలిచింది. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటున్నారు, వాళ్ళు మనలో కూడా వాళ్ళు కలుపుకుంటున్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకో. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలను చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయమనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులు, దోచుకుంది ఇంకా పంచుకోవడంలో ఉన్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంపై పరిపాలన చేస్తూ ఇక్కడ అనేకమైన వాగ్దానాలు చేసిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ఢిల్లీకి పోవడం, రావడము, లేకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం. నేను ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? రైతు బంధు బంద్ చేసేశారు, మహిళలకు మీరు బంగారం ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, ఇంకేవో ఇస్తాను, అవన్నీ కూడా పక్క పెట్టారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా, ఏ ఒక్క సమాజం కూడా ఈరోజు సంతోషంగా లేరు.